హాయ్ ఫ్రెండ్స్, మీరు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ ఖచ్చితంగా ప్రమాదకరమైన రోడ్లు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ రోజు ఈ వీడియోలో అత్యంత ప్రమాదకరమైన రోడ్ల గురించి మాట్లాడుకుందాం. ఇంత ప్రమాదకరమైన రోడ్ల మీద డ్రైవింగ్ చేయటం అంత సులభం ఏమీ కాదు. అయితే ఇంత ప్రమాదకరమైన రోడ్ల మీద డ్రైవింగ్ చేయడం అంటే ప్రాణాల మీద చెలగాటం ఆడినట్లే. అయితే ఈ రోజు ఈ వీడియోలోని 7 మోస్ట్ డేంజరస్ రోడ్స్ గురించి తెలుసుకుంటున్నామైతే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడే ఎపిసోడ్. ముందుగా సైబీరియన్ రోడ్ రష్యాలో ఉండే రోడ్డుని అత్యంత కోల్డ్ టెస్ట్ రోడ్డు కింద చెప్పుకుంటారు. ఎందుకంటే ఇక్కడ వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. వీడియోలో మీరు చూడవచ్చు, ఇక్కడ ఎక్కడ చూసినా మొత్తం మంచుతోనే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ సంవత్సరం అంతా మంచి పడుతూనే ఉంటుంది. ఇక్కడ టెంపరేచర్ దాదాపు -50 దాకా ఉంటుంది. ఒకవేళ ఈ రోడ్డు మీద వెహికల్ ఆగిపోతే మళ్లీ తొందరగా స్టార్ట్ అవ్వదు. అందుకే ప్రజలు ఎప్పుడు వెహికల్ రోడ్డు పైన ఆన్ చేసి ఉంచుతారు. ఒక నైట్ అంతా రోడ్డు పైన వెహికల్ ఉంటే మొత్తం మంచుతో కప్పబడి ఉంటుంది. ఇంత చల్లని వాతావరణంలో సర్వే అవడం అంత సులభమేమి కాదు. అందుకే ఈ ప్రదేశాన్ని ప్రపంచంలోనే మోస్ట్ డేంజరస్ రోడ్డు కింద చెప్తారు. ఇక రెండోది గోలింగ్ టనల్ ఇన్ చైనా. ఈ టనల్ రోడ్ చైనాలో ఉంది. ఈ స్వరంగం చాలా ప్రమాదకరమైనది. పర్వతాలని తవ్వుతూ ఈ టనల్ ని నిర్మించారు. ఈ ప్రమాదకరమైన టనల్ ని 1972లో నిర్మించారు. అంతకుముందు ఎక్కడ ఖాళీ మార్గం మాత్రమే ఉండేది. ఈ మార్గం చైనాలో ఉన్న 3 విలేజెస్ ని కలుపుతుంది. ఈ పూర్తి మార్గంలో 720 టనళ్లు ఉన్నాయి. వీటన్నిటిని దాటితే గాని ఆ విలేజ్ ని చేరుకోలేం. మార్గంలో అక్కడక్కడ నిర్మించిన మెట్లు చాలా ప్రమాదకరంగా మారుతాయి. ఎందుకంటే ఆ మెట్లు చాలా ఎత్తులో ఉంటాయి. అందుకనే వాటికి రైలు కూడా ఉండేది కాదు. ఇన్ని ప్రమాదాలు ఉన్నందుకు ఆ గ్రామ ప్రజలు తండాల్సిన నిర్మించుకున్నారు. గ్రామంలో గ్రామ పెద్దలు వాళ్లకు ఉన్న సంపదంతా ఖర్చు పెట్టి ఆ టనల్ని కట్టారు. ముందుగా 12 మంది మొదలు పెట్టారు. 1200 మీటర్ల దూరం 5 సంవత్సరాల సమయం పట్టింది. ఈ టనల్ 5 మీటర్ల ఎత్తు, 4 వెడల్పు ఉంటుంది. 1977 మ 25న ఈ టనల్ ని ఓపెన్ చేశారు. తెనాలి మధ్యలో 30 వేరు కిటికీలు ఉంటాయి. ఇక్కడికి పర్యాటకులు ఎక్కువగా వస్తూ ఉంటారు. ఇక తరువాత టార్కో జార్జ్ రోడ్, తైవాన్. ఇది కూడా ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన రోడ్లలో ఇది ఒకటి. ఈ రోడ్లపై రైడ్ చేయడం అంటే ఒక అడ్వెంచర్ అని చెప్పాలి. అడ్వెంచర్ అంటేనే ప్రమాదకరమని మనందరికీ బాగా తెలుసు. పర్వతాల మధ్యలో నుంచి ఉండే రోడ్ చాలా డేంజరస్ అవుతుంది. తవ్విన కొండ రాయి కూడా వెహికల్స్ నడిచేటప్పుడు చాలా ప్రమాదకరంగా ఉంటుంది. ఎందుకంటే ప్రయాణికులు రోడ్లపై ప్రయాణించేటప్పుడు ఆ పెద్ద కొండరాయి పడిపోతుందని ప్యాసింజర్ కి అనిపిస్తుంది. ఈ రోడ్డుపై టర్నింగ్ పాయింట్స్ కూడా ఉండవు. అంటే ఎదురుగా వచ్చే వెహికల్ కూడా కనబడదు. అందుకు అలాంటి చోటల్లా వెహికల్ ఒకదాన్ని ఇంకోటి ఢీకొంటాయి. ఇక తర్వాత అట్లాంటి విషయం రోడ్ నార్వే, అట్లాంటిక్ ఓషియన్ రోడ్ నార్వే. ఇది కూడా ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన రోడ్డు కింద చెప్పుకుంటారు. ఈ వీడియోలో మీరు చూడవచ్చు, ఈ రోడ్డుకి 2 వైపులా సముద్రం ఉంది. సముద్రం అలలు అదే పని కింద రోడ్ను ఢీకొంటాయి. నార్వే మీద నిర్మించిన ఈ 7.5 మీటర్ల రోడ్ ని జూలై 7, 1977లో నిర్మించారు. ఇది రూట్ ట్రిప్ కోసం బెస్ట్ ప్లేస్ అవుతుంది. ఈ రోడ్డుపై అడుగడుగునా చాలా ప్రమాదకరం ఉంటుంది. అందుకే బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న డ్రైవర్ మాత్రమే ఈ రోడ్లపై నడపాలి. ఎందుకంటే ఈ చిన్న తప్పు జరిగినా అది మనిషిలో ప్రాణానికి ప్రమాదం అవుతుంది. ఒకవేళ కార్ బ్రిడ్జి బయటికి వెళ్తే కోరుతూ పాటు మీరు కూడా సమాప్తం అయిపోతారు. ఇక తరువాత పస్పియో రోడ్, ఇటలీలో ఉన్న ఈ ప్రమాదకరమైన రోడ్ చాలా ప్రాచీనమైనది. ఈ ఫస్ట్ ఇయర్ రోడ్ మధ్యలో ఎన్నో స్వరంగాలు ఉన్నాయి. అత్యంత ప్రమాదకరమైన ఈ రోడ్డుని ఆ గవర్నమెంట్ మూసేయాలని చూసింది. కానీ ఇది అడ్వెంచరీస్ రోడ్ కారణంగా ప్రజలు అక్కడికి చేరుకుంటున్నారు. ఈ రోడ్డుపై డ్రైవింగ్ చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే డ్రైవర్ కొంచెం తప్పిన లోయలోకి పడిపోతాడు. బైక్ రైడర్స్ ఈ రోడ్ను ఇంకా ప్రమాదకరంగా మారుస్తున్నారు. ఇంకా తరువాత ది స్కిప్పర్ యాన్ ఆన్ రోడ్, న్యూజిలాండ్ కి చెందిన ఈ సూపర్ క్యారీ ఆన్ రోడ్ ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన రోడ్లలో ఇది ఒకటి అవుతుంది. ఎందుకంటే ఈ రోడ్డుపై డ్రైవింగ్ చేసేటప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం మంచిదంటారు. ఎందుకంటే ఈ రోడ్డు ప్రయాణంలో చాలా భయంకరమైన రోడ్ ఉన్నది. ఈ రోడ్డు చాలా నేరోగా ఉంటుంది. ఈ రోడ్ మధ్యలో ఎన్నో బ్లైండ్ స్పాట్ ఉన్నాయి. ముఖ్యంగా అవి టర్నింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఒక చిన్న ఎక్స్టెంట్ జరిగినా కూడా మనిషి ప్రాణాలు పోయినట్లే. ఈ రోడ్డుపై అడుగడుగునా ప్రమాదం ఉంది. మనం ఒక వైపు వెళ్తే ఆ వైపు ఇంకో
వెహికల్ వస్తే ఏదో ఒక వెహికల్ ని సైడ్ కి పెట్టాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో యాక్సిడెంట్ అయ్యే వెహికల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇప్పుడు వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.